అమెరికా మీడియా చరిత్రలో సంచలనం చోటు చేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ CBS అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు $16 మిలియన్ చెల్లించేందుకు ఒప్పుకుంది. తన ఇంటర్వ్యూను తప్పుగా ఎడిటింగ్ చేశారు అన్న ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం ప్రపంచ మీడియా స్వేచ్ఛపైన, రాజకీయ ఒత్తిడులపైన అనేక అనుమానాలు రేకెత్తించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇంటర్వ్యూ చేసింది CBS న్యూస్. ప్రసారం చేసిన ఈ 60 నిమిషాల నిడివి కలిగిన ఇంటర్వ్యూను తారుమారు చేసి చూపించారన్నది ట్రంప్ ఆరోపణ. గడిచిన 6 నెలలుగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. అయితే దానికి సంబంధించిన తీర్పు వెలువడడానికి ముందే CBS తల వంచింది. CBSకి మాతృ సంస్థ అయిన పారామౌంట్ కంపెనీ ట్రంప్కి $16 మిలియన్ ఇవ్వనుంది. ఈ డబ్బులో కొంత ఆయన లాయర్ల ఖర్చులకు, మిగతా మొత్తం భవిష్యత్తులో ట్రంప్ నిర్మించనున్న అధ్యక్ష భవనం గ్రంథాలయానికి ఇవ్వనున్నారు. ఈ డీల్ వెనుక పెద్ద కారణం ఉందని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. CBS సంస్థను కొనుగోలు చేయాలని స్కై డాన్స్ అనే సినిమా సంస్థ చూస్తోంది. ఈ డీల్కి ట్రంప్ ప్రభుత్వ అనుమతి అవసరం. అందుకే ట్రంప్కి సమస్య కలిగించకూడదన్న ముందుచూపుతోనే CBS బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో CBS న్యూస్ అధిపతితో పాటు 60 మినిట్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఇద్దరూ రాజీనామా చేశారు. సంస్థలో స్వేచ్ఛ తగ్గుతోందని, రాజకీయ ఒత్తిడి పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డీల్పై అమెరికాలో విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది లంచం లాంటిదే. మీడియా సంస్థలు ఇలా ఓడిపోవడం బాధాకరమని సెనేటర్ ఎలిజబెత్ వారెన్, బెన్నీ శాండర్స్ లాంటి నేతలు అంటున్నారు. కొంతమంది సెనేటర్లు అయితే కాంగ్రెస్ విచారణ చేపడతామని ప్రకటించారు. ఒక మీడియా సంస్థ ఓ రాజకీయ నాయకుడికి డబ్బు ఇచ్చి కేసు ముగించడం, అది కూడా ఆ కేసులో అమెరికా అధ్యక్షుడు ఉండడం ఓ చారిత్రక ఘట్టమని అంటున్నారు విశ్లేషకులు. ఇలాంటి పరిణామాలు మీడియా స్వేచ్ఛకు ముప్పుగా మారతాయా అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.